వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు, ఒక్కసారి వచ్చిపో. పిల్లలకి ఏం చేయాలి? పిల్లలకి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మేము ఏ నిర్ణయం తీసుకున్నా మా ఇద్దరి వల్ల ముందు మాధురికి 3 పిల్లలు, నాకు 2 పిల్లలు, అంటే 5. నాకు మా ఇద్దరికి 5 కూతుర్లు అనుకుంటున్నాం. 5 కూతుర్లని కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రాజు అంటాను, ఇలా మేము పిలుచుకుంటుంటాం. నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ప్లాన్ గా వచ్చారన్నారు కదా, ప్లాన్ చేసి ఏం తీసుకోవాలి అతని దగ్గర? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. మీ పరిస్థితి ఎలా ఉందంటే చిన్నగా జాలి కూడా వేస్తాను మీరు చూస్తూ ఉంటే. పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది మీది. ఆ వాణి దగ్గర నుంచి మాధురి గారి దగ్గర శత్రువుల్ని కూడా మీరు భయపడకుండా చీల్చి చెండాడిన దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు ఒక అమ్మాయి కొంగు చుట్టూ పట్టుకొని తిరగడము మీకు నామోషిగా లేదా? కొంగు చుట్టూ నేను ఇది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రియాక్షన్ చూడాలి. నేను డామినేటింగ్ కాదు, నేను డామినేటింగ్ కాదు, నేను డామినేటింగ్ కాదు. అతను ఆ డామినేటింగ్ దీంట్లోంచి బయటకు వచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఇదొక హఠాత్ పరిణామం. హ్యాపీగా ఉంది ఎందుకంటే మా అబ్బాయి ఫస్ట్ లాంచ్. చిన్ను బంగారం టీవీ ఇండస్ట్రీ బుల్లితెర మెగాస్టార్ అంటే ప్రభాకర్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఎందుకంటే ఎందుకు లేదని అనుకుంటుంటారు, కానీ తనే మొత్తం మా ఇంటికి పెద్ద దిక్కు, పెద్ద అండ, పెద్ద కొండ కూడా. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. నానా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. 2 + 2 = 4. నాగేశ్వర గారి పక్కన అంటే వీళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఈ అమ్మాయి ఎలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరైనా ఉంటే తీసుకెళ్లి చూపించండి ముందు. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు కనిపించకుండా చేయాలని చాలా తాపత్రయపడాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా నమస్కారం చెప్పాలా? ఓకే, ధన్యవాదాలు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ మాధురి. మాధురి గారిని ఇప్పుడు మీ అమ్మగారు కోడలుగా స్వీకరించారు అనుకోవచ్చా? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పిలుచుకుంటారు రాజా అని పిలుచు. రాజా అని అందరికీ తెలిసిన మాట, ఇంకేదేం చెప్పండి. లేదు, రాజా అనే పిలుస్తాను. రాజా అప్పుడే నా దగ్గర లేదు. అప్పుడు నేను 90s లో చదివేటప్పుడు మా దగ్గర ఒక స్కూటర్ ఉండేది, యమహా ఉండేది. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదంతా అని అడుగుతున్నాడు మాయ. అండ్ పప్పుచారు అంటే బాగా ఇష్టమా? సాంబార్ పొటాటో ఫ్రై ఇష్టం. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకేనా? కమాన్. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇప్పుడు ములక్కాడలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ములక్కాడలు కట్ చేసుకున్నాం. ప్రిపేర్ చేయడం చూద్దాం రండి. ఏంటి ఇంత పెద్ద కళ అనుకుంటారా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి, సో అందుకే పెద్ద కళ. సార్ గన్ మ్యాన్, స్టాఫ్, డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇష్టం మీరు చేసేవి అని అందరూ అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి సాంబార్ పొటాటో ఫ్రై చాలా ఇష్టం, ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం.
కుప్పలు కుప్పలుగా. నాటుకోడి ఇగురు చాలా ఇష్టం, అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను. ఏడ్ చేసేస్తావు? చేసేస్తాడట. మీ అందరి కోసం ఒక మా శ్రీనివాస్ గారికి ఇష్టమైన చిన్న సాంగ్, ఓకేనా? పాడుగా చాలా. ఓకే. లాలీలా. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. చిన్న పాట మీకోసం హామ్ చేస్తా. సాంబార్ రెడీ. ఉప్పు కారం చూసుకోండి, సరిపోయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. సిగ్గుపడకూడదమ్మా, అటు చూడు భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. కమాన్. బాగుంది. నా రాజాకి అదే. బట్ మన వల్ల అమ్మాయి జీవితం రోడ్డెక్కింది. తన సాక్షిగా చెప్తున్నాను, అతనికి అసలు అలాంటివి ఏవి ఆలోచనలు కూడా లేవు. ఒక తోడు కోసం మాత్రమే నాకు దగ్గర అయ్యారు. సార్, మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నాకు మీకు సంబంధాలు ఏంటి, ఎటువంటి రిలేషన్స్ మీకు నాకున్నాయి? తప్పదా మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే ముద్దు పెట్టాలా? ముద్దు పెడతా. వెంటనే అచ్చయ్యలు అడ్డు పెట్టాను. వెంటనే అచ్చయ్యలు అడ్డు పెట్టాను. పని లేదు అని చెప్పాను. మేము బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు తిరగటం నిజమే. సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్, యు నో. జస్ట్ ఎ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. మాధురి అని ఎప్పుడు రెస్పాండ్ కాలే, నిన్న అయింది ప్రెస్ మీట్ లో. కమాన్. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని తెలుసుకున్నాను. అంటే నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి హాయ్, అందరికీ నమస్తే. నేను మీ మాధురి. అక్కడ ఎమ్మెల్యే మన డీసీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా లేదా? ఎందుకు పొద్దున్న లెగిస్తే మీకే పవర్ ఉన్నట్టు? ఓ ఏంది దున్నపోతులా తిని. అక్కడ ఎమ్మెల్యేకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదా అండి? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. బ్లేడ్ బాబ్జీ అని చెప్పేసి ఒక కార్టూన్ ఒకటి పెట్టుకున్నాడు. ఎవరినో పెట్టించి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పెట్టించి నన్ను తిట్టిస్తూ ఉంటాడు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? తిట్టించి వేరే మొగోళ్ళతో తిట్టించి వాడి బతికేంటంటే ఆ 9 ఛానల్ పెట్టుకుని వాడి జీవితాంతం నా నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మీద వచ్చే పైసలు ఏరుకుని నా పెంట తింటనట్టే వాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. నేను వస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఏమన్నా నన్ను దేకుతారా? దేకరు. అడిగితే నేను వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఏం చేద్దామంటవా? ఇక ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. కనీసం చూడడానికి కూడా రాలా. కమలాసన్ పైగా చేసిన వాడు ఒకసారి గమనించినట్టయితే ఈ ఒక్క చోటే కాదు జరిగిన ఘటనలు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఈ నవీన్ అనే ఈ బాధ్యుడు ఇంకోసారి ఈ చేసిన వ్యక్తి తాను తీసుకున్న ఫోటోలు సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్, యు నో. జస్ట్ ఎ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి, జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని, పప్పు అని కూడా అంటారు. నిజంగా ఈయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. అన్న భరోసా ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాల్సిన బాధ్యత ఉంది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. రాష్ట్రంలో ఇంతగా నేరస్తులు ఉన్మాదులు
పెట్టరైపోతున్నారంటే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ లో ఉండగా 10th క్లాస్ లో ఉండగానే పిచ్చ ఫాలోయింగ్ ఉండేది. అలాగే తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టడానికి వాడుతున్నారు. అలాగే తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించుకొని నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? దెంగి పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించారు. హాయ్, రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ, మీ రియాలిటీ మీ రియాలిటీ. ఆఫ్ కోర్స్ కొంచెం తమిళ్ తెలియదు, లిటిల్ డైలాగ్స్ రాంగ్ వందాచన, ఎక్స్క్యూజ్ మీ. మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నారు. ఆఫ్ కోర్స్ అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం. స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు. ఈ రోజు నాకు తెలిసి 50% కట్ అయింది. ప్రస్తుతానికి చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపేద్దాం సార్. తక్కువ కోటి రూపాయలు వస్తుంది. దివాకరం నీకు తెలిసిన బాగున్నాడుగా అనుకోవడం. రియల్లీ అప్రిషియేట్ యూ 100%. అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూసాను ఆ సాంగ్ ని. అద్భుతం. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. తగ్గించుకుంటే మంచిది. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈ రోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. ఫస్ట్ మూవీ బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్, పక్క యూత్ కంటెంట్. తప్పు కనుకోవద్దమ్మా, తమిళం నేర్చుకుంటున్నాను. నా బిడ్డను చూస్తారు, ప్రభాకర్ కొడుకు, చిరంజీవి గారి కొడుకు, లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు. కాబట్టి అంటే నేను వాళ్ళతో పోల్చుకున్నాను అనకండి బాబు, దయచేసి ఊరికే నోటికి వచ్చిందంటే. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. లేదు, నేను కోట్లు సంపాదించింది నా బిడ్డల కోసమే, ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే. నేను చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపేద్దాం సార్. తక్కువ కోటి రూపాయలు వస్తుంది. దివాకరం నీకు తెలిసిన బాగున్నాడుగా అనుకోవడం. వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. తిరుపతిలో మేము ఎటువంటి రీల్స్ కానీ ఎటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చెయ్యలేదు. కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దువాడ శ్రీనివాస్ తో కలిసి ఆలయం ముందు రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయింది. పవన్ కళ్యాణ్ ఎందుకు లాగాల్సి వచ్చిందని అందరూ నాకు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకుని 3 పెళ్లి చేసుకుని ఎలా వచ్చారు? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. ఇప్పటికే నేను అదే చెప్తున్నానండి. నేనైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎటువంటి రీల్స్ కూడా నేను చేయలేదు. చూడండి అక్కడ ఏముందో. లక్షల కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దువాడ శ్రీనివాస్ తో కలిసి ఆలయం ముందు రీల్స్ చేయడంపై చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎటువంటి రీల్స్ కూడా చేయలేదు. ఇవన్నీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకుని 3 పెళ్లి చేసుకుని ఎలా వచ్చారు? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. దీనిపై ఏమనుకోవచ్చు? ఇప్పటికే నేను అదే చెప్తున్నానండి. నేనైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎటువంటి రీల్స్ కూడా నేను చేయలేదు. చూడండి అక్కడ ఏముందో. లక్షల కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దువాడ శ్రీనివాస్ తో కలిసి ఆలయం ముందు రీల్స్ చేయడంపై చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎటువంటి రీల్స్ కూడా చేయలేదు. ఇవన్నీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. తిరుపతిలో మేము ఎటువంటి రీల్స్ కానీ ఎటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చెయ్యలేదు. కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దువాడ శ్రీనివాస్ తో కలిసి ఆలయం ముందు రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. స్వామి సన్నిధిలో ఎటువంటి రీల్స్ కూడా నేను చేయలేదు. చూడండి అక్కడ ఏముందో. తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎటువంటి రీల్స్ కూడా నేను చేయలేదు.
చూడండి అక్కడ ఏముందో. లక్షల కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆలయం ముందు రీల్స్ చేయడంపై చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఎటువంటి రీల్స్ కూడా చేయలేదు. ఇవన్నీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు? ఇవే తగ్గించుకుంటే మంచిది. 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు? ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ బాబుగారు మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే ఏం చేద్దామంటావు మరి? బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక కలుపుతున్నానమ్మా. మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? ప్లీజ్ మీరు అలా చూడకండి. నేను తట్టుకోలేను. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో తెల్లారి సేపు అయింది. ఒక ఆడపిల్లని లేచి పనిచేస్తుందిరా. పాలు తాడు దగ్గర నుంచి కక్కుస్ కడిగే వరకు అన్ని మనమే చేయాలి. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. ఎందుకంటే జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవలేదు. నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా. ఇంతకన్నా ఇంక నోరు మూసుకో. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. అలాంటి జగన్ ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా. ఇంతకన్నా ఇంక నోరు మూసుకో. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. అలాంటి జగన్ ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను. రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నువ్వు కూడా
పిచ్చి, నా బతుకు చెడ. ఎక్కడున్నాయి? ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? శ్యామలరావు గారు 23వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు. మీరు అందరూ చూసారా? ఏమంటే చూసారా? దుర్గా చూసారా? మీరు చూడలేకపోతున్నాం. పెట్టుకొని గుడ్డగాల్చి ముఖాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. ప్రయత్నం చేసిన అబద్ధం అబద్ధమే, అసత్యం అసత్యమే. ఇంకోసారి కోటి మంది ప్రయత్నం చేసిన అబద్ధం అబద్ధమే, అసత్యం అసత్యమే. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. విపరీతమైన అసత్యమైన అన్యాయమైన క్రూరమైన ఘోరమైన అపచారాలు. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. అయ్యా, పొరపాటు అయిపోయింది. నేను అసత్య ఆరోపణ చేశాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను కాబట్టి నేను క్షమించమని. అసత్య ఆరోపణ చేశాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను కాబట్టి నేను క్షమించమని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. దుర్మార్గం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు. ప్రతిఫలం అనుభవించక తప్పదు. పదవి కోసం, పవర్ కోసం. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ అయిపోయింది. నేను అసత్య ఆరోపణ చేశాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను కాబట్టి నేను క్షమించమని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. దుర్మార్గం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు. ప్రతిఫలం అనుభవించక తప్పదు. పదవి కోసం, పవర్ కోసం. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? శ్యామలరావు గారు 23వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు. మీరు అందరూ చూసారా? ఏమంటే చూసారా? దుర్గా చూసారా? మీరు చూడలేకపోతున్నాం. పెట్టుకొని గుడ్డగాల్చి ముఖాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రైన్. కోటి మంది ప్రయత్నం చేసిన అబద్ధం అబద్ధమే, అసత్యం అసత్యమే. ఇంకోసారి కోటి మంది ప్రయత్నం చేసిన అబద్ధం అబద్ధమే, అసత్యం అసత్యమే. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. విపరీతమైన అసత్యమైన అన్యాయమైన క్రూరమైన ఘోరమైన అపచారాలు. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు. జనసేన జగన్ గుర్తు పెట్టుకో. మాధురి గారిని ఇప్పుడు మీ అమ్మగారు కోడలుగా స్వీకరించారు అనుకోవచ్చా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నా ఇష్టాన్ని ఆవిడ ఎప్పుడు కాదండి. నా శ్రీనిబాబు ఏది చేస్తే అదే నాకు ఇష్టం. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. తీసుకుంటారు. రాజా అని పిలుచు. రాజా అని అందరికీ తెలిసిన మాట, ఇంకేదేం చెప్పండి. లేదు, రాజా అనే పిలుస్తాను. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. నా రాజాకి, అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్. మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. షూటింగ్ లో మైసమ్మ ఐపీఎస్ లో ఫైట్ లో పడిపోయాను, ఇదంతా కొట్టుకుపోయింది. అమ్మా కలుపుతున్నానమ్మా. మా ఎలక్షన్ అప్పుడండి అసలు మీరెందుకు అనవసరంగా దిగారా, లేకపోతే కావాలని జరిగిందా? అదే టైంలో వీళ్ళు అడిగారు. సో ఎక్కడైనా ఒక దగ్గరే ఉంటాను నేను అందరిలాగా 5-6 వాటిల్లో ఉండను. ఎందుకంటే బాధ్యతగా ఫీల్ అవుతా, మీటింగ్లకు వెళ్తా. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇక ప్రశ్న నావా చోటికి అగ్రెసివ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ కొంతమంది మృదు స్వభావాలు ఉంటారు,
కొంతమంది నాలాగా హార్ష్, అంటే నేను ఏం మాట్లాడినా హార్ష్గా ఉంటుంది, ప్రేమ చూపించినా హార్ష్గా ఉండొచ్చు కొంతమందికి. అంటే స్వతహాగా నేను అలా మాట్లాడతా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. చెప్పాను కదా, మనోజ్ బాబు లేకపోతే చాలా పెద్ద గొడవలు అయ్యాయి. ఈజ్ దేర్, చాలా బాగా కంట్రోల్ చేశారు. అందరికి నమస్కారం. ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే. విష్ణు గారు ఆయన ఒక ధోరణి, ఆయన ఏంటో చెప్పేది వినరు. ఆయన అంటే మోనార్. ఇట్స్ వెరీ సింపుల్, 2+2 is 4. విష్ణు గారు ఆయన ఒక ధోరణి, ఆయన ఏంటో చెప్పేది వినరు. ఆయన అంటే మోనార్. ఇట్స్ వెరీ సింపుల్, 2+2 is 4. ఆయన యాక్టింగ్ కి ఆయనకి అభిమానం, కానీ ఆ రోజు అక్కడ జరిగిన సందర్భంలో నాకు ఆయన నచ్చలే. ఓకే, అంతే. వినేవాడి వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పి తిరుపతిలో మేము ఎటువంటి రీల్స్ కానీ ఎటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చెయ్యలేదు. కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆలయం ముందు రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎటువంటి రీల్స్ కూడా నేను చేయలేదు. చూడండి అక్కడ ఏముందో. లక్షల కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆలయం ముందు రీల్స్ చేయడంపై ఎటువంటి రీల్స్ కూడా చేయలేదు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి. ఓ నాయనా, ఏంది ఇది? ఇదేంది ఇది? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. క్లాప్, యాక్షన్. ఓ నాయనా, ఏంది ఇది? ఇదేంది ఇది? ఈ పరిస్థితి ఎలా ఉందంటే చిన్నగా జాలి కూడా వేస్తాను మీరు చూస్తూ ఉంటే, పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది మీది. ఆ వాణి దగ్గర నుంచి మాధురి గారి దగ్గర రాజకీయ శత్రువుల్ని కూడా మీరు భయపడకుండా చీల్చి చెండాడిన దువ్వాడ శ్రీనివాసు. అండ్ పప్పుచారు అంటే బాగా ఇష్టమా? సాంబార్ పొటాటో ఫ్రై ఇష్టం. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. హాయ్ అందరికి నమస్తే, నేను మీ మాధురి. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. తిరుపతిలో మేము ఎటువంటి రీల్స్ కానీ ఎటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చెయ్యలేదు. కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆలయం ముందు రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. అప్పుడే లేదు, అప్పుడు నేను 90s లో చదివేటప్పుడు మా దగ్గర ఒక స్కూటర్ ఉండేది, యమహా ఉండేది. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదంతా అని అడుగుతున్నాడు మాయ. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి. దీనిపై ఏమనుకోవచ్చు? ఇప్పటికే నేను అదే చెప్తున్నానండి. నేనైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎటువంటి రీల్స్ కూడా నేను చేయలేదు. చూడండి అక్కడ ఏముందో. లక్షల కింద కేసు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు అమ్మా కలుపుతున్నానమ్మా. 3 4 గో. అచ్చయ్యలు అడ్డు పెట్టాను. వెంటనే అచ్చయ్యలు అడ్డు పెట్టాను. పని లేదు అని చెప్పాను. మేము బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు తిరగటం నిజమే. సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్, యు నో. జస్ట్ ఎ మినిట్, టేక్ యువర్ ఓన్ టైం. మాధురి అని ఎప్పుడు రెస్పాండ్ కాలే. నిన్న అయింది ప్రెస్ మీట్ లో. అమ్మా కలుపుతున్నానమ్మా. కమాన్. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. పట్టుకున్నారు మియా మియా అన్నారు. అతను ఎప్పుడు టైగర్, అతను ఎప్పుడు సింహం, ఎప్పుడు ఎవరు డ్యామేజ్ ఏం కదా. అతను ఎప్పుడు అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడ. వాలంటీర్ మూవీ నేమ్ వాలంటీర్. తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను.
తిప్పి మీకు చేసి చూపిస్తాను. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకేనా? కమాన్. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇప్పుడు ములక్కాడలు కట్ చేసుకున్నాం. ఏంటి సార్ అది? ఇప్పుడు ములక్కాడలు కట్ చేసుకున్నాం. సాంబార్ ప్రిపేర్ చేయడం చూద్దాం రండి. ఏంటి ఇంత పెద్ద కళ అనుకుంటారా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి, సో అందుకే పెద్ద కళ. సార్ గన్ మ్యాన్, స్టాఫ్, డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. వాట్ ఇస్ దట్? నేను డామినేటింగ్ కాదు. నేను డామినేటింగ్ కాదు. నేను డామినేటింగ్ కాదు. అతను ఆ డామినేటింగ్ దీంట్లోంచి బయటకు వచ్చారు. కంక్లూడ్ చేస్తున్నాను. ఏంటి కొత్త సినిమా తీయబోతున్నారంట కదా మీరు? కొత్త మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మ్యూజిక్ పిచ్చెక్కించారు. ఇది చాలా సినిమా అంటే శ్రీనివాస్ గారికి ఒక 90% రాజకీయాలు ఇష్టమైతే ఒక 10% తనకి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది తనకి. సో ఆ ఇంట్రెస్ట్ ఇది అన్యాయం, దొంగ నేను ఒప్పుకోను. ఒక మా శ్రీనివాస్ గారికి ఇష్టమైన చిన్న సాంగ్. ఓకేనా? పాడుగా చాలా. ఓకే. లాలీలా. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఓకేనా? చిన్న పాట మీకోసం హామ్ చేస్తా. ఇది అన్యాయం, దొంగ నేను ఒప్పుకోను. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏంటి 2029 పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకుంటారా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. మనం ఆ ఉగాదికి మాట్లాడదామని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి కానీ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇద్దరికి రాజయోగం పట్టబోతుంది, విపరీత రాజయోగం. ఒకటికి లోకేష్ బాబు, రెండు పవన్ కళ్యాణ్. రాజయోగం, పవన్ కళ్యాణ్ గారు విపరీత రాజయోగం. విపరీత రాజయోగం 2024లో ఒక పార్టీ ఉండదు అని చెప్పారు కదా గురుగారు. అన్ని ఉన్నాయి పార్టీలు, ఏది తెలీదు, గుర్తులేదు, మర్చిపోకున్నా కదా. తెల్లారే ఒప్పుకున్నా నేను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే తెల్లారే వచ్చి నా తప్పైందని ఒప్పుకున్నా. ఇప్పుడు నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇప్పుడు ఇంకొక డౌట్ నాకు, జగన్మోహన్ రెడ్డి గారు సోదరి వైఎస్ షర్మిల గారు, ఆమెమో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, ఈయన పార్టీ వైసీపీ అధ్యక్షుడు. ఈయన ఇద్దరికి అగ్గి బుగ్గి లాగా ఉంది. అట్లనే ఉంటుంది. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అవకాశం లేదు. అదేంటి గురుగారు? ఎక్కేస్తున్నా, షష్టాష్టకాలైన పనికిరాదు. ఇంకోసారి అదేంటి గురుగారు? ఎక్కేస్తున్నా, షష్టాష్టకాలైన పనికిరాదు. ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే. ఇలాంటి నీచమైన పనులు చేసిన ఎప్పటికైనా. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మన వల్ల ఆ అమ్మాయి జీవితం రోడ్డెక్కింది. వెంకన్న సాక్షిగా చెప్తున్నాను, అతనికి అసలు అలాంటివి ఏవి ఆలోచనలు కూడా లేవు. ఒక తోడు కోసం మాత్రమే నాకు దగ్గర అయ్యారు. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాజయోగం లేని రోజులు ఆయనతో ఉంది ఈమె. ఎందుకు? ఈమెకు అనుభవించే యోగం లేదు. సపోజ్ రేపు మొహం పగిలిపోద్ది. సపోజ్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనుకో, ఈ ఉండదు ఆ పార్టీలో. అంతే. అంటే తినే యోగం, అందుకనే తినే యోగం అంటారు. ఆ తినే యోగం ఈవిడికి లేదు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. రాజకీయాల గురించి ఉగాది తర్వాత మాట్లాడదాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మీకు జాతకంలో కూడా శని నడుస్తుంది కదా, ఏలినాటి శని నడుస్తుంది కదా షర్మిల గారికి, కుంభరాశి. అందుకని ఇంకా అలా నడుస్తుంది. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? గురుగారు అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏంటి గురు 2029 పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకుంటారా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. మనం ఆ ఉగాదికి మాట్లాడదామని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? అంటే వాళ్ళందరి గురించి మాట్లాడను కానీ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరికి రాజయోగం పట్టబోతుంది, విపరీత రాజయోగం. ఒకటికి లోకేష్ బాబు, రెండు పవన్ కళ్యాణ్. రాజయోగం పవన్ కళ్యాణ్ గారు విపరీత రాజయోగం. విపరీత రాజయోగం అంటే 2024లో ఒక పార్టీ ఉండదు అని చెప్పారు కదా గురుగారు. అన్ని ఉన్నాయి పార్టీలు, ఏది తెలీదు, గుర్తులేదు, మర్చిపోకున్నా కదా. తెల్లారే ఒప్పుకున్నా నేను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే తెల్లారే వచ్చి నా తప్పైందని ఒప్పుకున్నా. ఇప్పుడు నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇప్పుడు ఇంకొక డౌట్ నాకు, జగన్మోహన్ రెడ్డి గారు సోదరి వైఎస్ షర్మిల గారు, ఆమెమో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, ఈయన పార్టీ వైసీపీ అధ్యక్షుడు. ఈయన ఇద్దరికి అగ్గి బుగ్గి లాగుంది. అట్లనే ఉంటుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అవకాశం లేదు. అదేంటి గురుగారు ఎక్కేస్తున్నా, షష్టాష్టకాలైన పనికిరాదు. ఇంకోసారి అదేంటి గురుగారు ఎక్కేస్తున్నా, షష్టాష్టకాలైన పనికిరాదు. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాజయోగం లేని రోజులు ఆయనతో ఉంది ఈమె. ఎందుకు? ఈమెకు అనుభవించే యోగం లేదు. సపోజ్ రేపు మొహం పగిలిపోద్ది. సపోజ్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనుకో, ఈ ఉండదు ఆ పార్టీలో. అంతే. అంటే తినే యోగం, అందుకనే తినే యోగం అంటారు. ఆ తినే యోగం ఈవిడికి లేదు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. రాజకీయాల గురించి ఉగాది తర్వాత మాట్లాడదాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు అంటే ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః. ఇదొక హఠాత్ పరిణామం. అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. రారా ఇటు రారా. ఇప్పుడు చూడు. ఎంత బాగా ఇదేలా ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, టోపులు అట్లా స్లిప్ అయితే బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే. క్లాప్ యాక్షన్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు అంటే ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః. ఇదొక హఠాత్ పరిణామం. అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. రారా ఇటు రారా. ఇప్పుడు చూడు. ఎంత బాగా ఇదేలా ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, టోపులు అట్లా స్లిప్ అయితే బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే. ఇప్పుడు చూడు. పెళ్లి చేసుకున్న తర్వాత వారసుడు ఉండాలనే కోరిక ఏమైనా ఉందా అండి? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? కంట్రీలో ఉన్నావు బేట. అండ్ పప్పుచారు అంటే బాగా ఇష్టమా?
సాంబార్ పొటాటో ఫ్రై ఇష్టం. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా. 1600 మంది ఉండే ఛానల్ గొడవకు ముందు ఇప్పుడు 80,000కి వచ్చింది సబ్స్క్రైబర్స్. ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లా. చెప్తున్నాను జనం దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు, వాళ్ళే అన్ని నిర్ణయిస్తారు మంచి చెడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఓకే, ధన్యవాదాలు. దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకేనా? కమాన్. అబ్బా ఏం వాడకవయ్యా. చూద్దాం రండి. ఏంటి ఇంత పెద్ద కళ అనుకుంటారా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి, సో అందుకే పెద్ద కళ. సార్ గన్ మ్యాన్, స్టాఫ్, డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరూ అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి సాంబార్ పొటాటో ఫ్రై చాలా ఇష్టం. ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నాటుకోడి ఇగురు చాలా ఇష్టం. అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను. చేసేస్తావు? చేసేస్తాడట. మీ అందరి కోసం ఒక మా శ్రీనివాస్ గారికి ఇష్టమైన చిన్న సాంగ్. ఓకేనా? పాడు గజాల. ఓకే. లాలీలా. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఓకేనా? చిన్న పాట మీకోసం హామ్ చేస్తా. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. హాయ్ అందరికి నమస్తే, నేను మీ మాధురి. మీ అందరి కోసం నాటుకోడి రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం రండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఉంటుంది. సో అందుకని కుక్కర్ లో చేసుకుంటాను నేను ఎప్పుడు. మీరు కావాలంటే నార్మల్ గా కడాయిలో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. ఈలోగా ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా నాటుకోడి కర్రీ మనకి బాగా కుక్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే రసం ప్రిపేర్ చేసుకుందాం. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? దంచుకొని ఇది రసంలో వేసుకోండి. ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. చూడండి నాటుకోడి రెడీ. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఆల్ ది బెస్ట్. టేస్టీ నాటుకోడి ఇగురు రెడీ. సిగ్గుపడకూడదమ్మా, అటు చూడు భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. రెడీ, మీరు కూడా తయారు చేసుకుంటామంటావు. మరి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. హాయ్ అందరికి నమస్తే, నేను మీ మాధురి. మీ అందరి కోసం నాటుకోడి రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం రండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో గట్టిగా ఉంటుంది. సో అందుకని కుక్కర్ లో చేసుకుంటాను నేను ఎప్పుడు. మీరు కావాలంటే నార్మల్ గా కడాయిలో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. ఈలోగా ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా నాటుకోడి కర్రీ మనకి బాగా కుక్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే రసం ప్రిపేర్ చేసుకుందాం. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి? దంచుకొని ఇది రసంలో వేసుకోండి. ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. చూడండి నాటుకోడి రెడీ.
ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. టేస్టీ టేస్టీ నాటుకోడి ఇగురు రెడీ. సిగ్గుపడకూడదమ్మా. అటు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. రెసిపీ రెడీ, మీరు కూడా తయారు చేద్దామంటావు మరి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తానే నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కదా, కొరకాలి. నువ్వు కొరకాలి. జై జగన్, జై జై జగన్. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు. బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తానే నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కదా, కొరకాలి. నువ్వు కొరకాలి. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, కష్టమైన సమయంలో అపోజిషన్ లో కరుణాకర్ అన్నకి ఈ అధ్యక్షత పదవి ఇచ్చినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా. తాడు పెరిగాడు బుద్ధి దానికి. మైసూరు బజ్జీలో మైసూరు ఉండదో, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదో. ఇంకోసారి. ఘోర పొట్లాలకి 368 కోట్లని మీరు మీ కార్యకర్తలు తినేసారే, సిగ్గుందానే ప్రశ్నిస్తున్నా. అమ్మా కలుపుతున్నానమ్మా. ఈరోజు ఎంత సిగ్గులేని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తొక్కి పెట్టి నార తీస్తా అంటున్నాడు. ప్రశ్నించే పార్టీ అని చెప్పుకునే నువ్వు బాగా బరి తెగించావు. నీకెక్కలేదు. బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తానే నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కదా, కొరకాలి. నువ్వు కొరకాలి. జై జై జగన్. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు. బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తానే నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కదా, కొరకాలి. నువ్వు కొరకాలి. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, కష్టమైన సమయంలో అపోజిషన్ లో కరుణాకర్ అన్నకి ఈ అధ్యక్షత పదవి ఇచ్చినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా. తాడు పెరిగాడు బుద్ధి దానికి. మైసూరు బజ్జీలో మైసూరు ఉండదో, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదో. ఇంకోసారి. పులిహోర పొట్లాలకి 368 కోట్లని మీరు మీ కార్యకర్తలు తినేసారే, సిగ్గుందానే ప్రశ్నిస్తున్నా. అమ్మా కలుపుతున్నానమ్మా. ఈరోజు ఎంత సిగ్గులేని పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తొక్కి పెట్టి నార తీస్తా అంటున్నాడు. ప్రశ్నించే పార్టీ అని చెప్పుకునే నువ్వు బాగా బరి తెగించావు. నీకెక్కలేదు. బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో,
కష్టమైన సమయంలో అపోజిషన్లో కరుణాకర్ అన్నకి ఈ అధ్యక్షత పదవి ఇచ్చినందుకు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగాడు బుద్ధి దానికి. మైసూరు బజ్జీలో మైసూరు ఉండదో, హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదో. ఇంకోసారి అసత్యమైన, అన్యాయమైన, క్రూరమైన, ఘోరమైన అపచారాలు. ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు. జనసేన జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. అయ్యా పొరపాటు అయిపోయింది, నేను అసత్య ఆరోపణ చేశాను, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని చేశాను, కాబట్టి నేను క్షమించమని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. దుర్మార్గం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, ప్రతిఫలం అనుభవించక తప్పదు. పదవి కోసం, పవర్ కోసం. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్. సిగ్గుపడకూడదమ్మా, అటు చూడు భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. రెసిపీ రెడీ, మీరు కూడా తయారు చేద్దామంటావు మరి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి, బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడు టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? మీకు జాతకంలో కూడా శని నడుస్తుంది కదా, ఏలినాటి శని నడుస్తుంది కదా షర్మిల గారికి, కుంభరాశి, అందుకని ఇంకా అలా నడుస్తుంది. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలి. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. హాయ్ అందరికి నమస్తే, నేను మీ మాధురి. మీ అందరి కోసం నాటుకోడి రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం రండి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో గట్టిగా ఉంటుంది, సో అందుకని కుక్కర్ లో చేసుకుంటాను నేను ఎప్పుడు. మీరు కావాలంటే నార్మల్ గా కడాయిలో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. నమస్కారం. ఆ రాక్షసుడికి ఇలా జరగాల్సిందే. విష్ణు గారు ఆయన ఒక ధోరణి, ఆయన ఏంటో చెప్పేది వినరు. ఆయన అంటే మోనార్. ఇట్స్ వెరీ సింపుల్, 2+2 is 4. ఆయన యాక్టింగ్ కి ఆయనకి అభిమానం, కానీ ఆ రోజు అక్కడ జరిగిన సందర్భంలో నాకు ఆయన నచ్చలే. ఓకే అంతే. వినేవాడు వెర్రి వెంకటప్ప అయితే పంది రామాయణం చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏంటి గురు 2029 పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పుంజుకుంటారా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. మనం అవి ఉగాదికి మాట్లాడదామని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంటే వాళ్ళందరి గురించి మాట్లాడను కానీ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇద్దరికి రాజయోగం పట్టబోతుంది, విపరీత రాజయోగం. ఒకటి లోకేష్ బాబు, రెండు పవన్ కళ్యాణ్. రాజయోగం, పవన్ కళ్యాణ్ గారు విపరీత రాజయోగం, విపరీత రాజయోగం. పదవి కోసం, పవర్ కోసం. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్.
షూటింగ్ లో మైసమ్మ ఐపీఎస్ లో ఫైట్ లో పడిపోయాను, ఇదంతా కొట్టుకుపోయింది. అమ్మా కలుపుతున్నానమ్మా. మా ఎలక్షన్ అప్పుడండి అసలు మీరెందుకు అనవసరంగా దిగారా లేకపోతే కావాలని జరిగిందా? అదే టైంలో వీళ్ళు అడిగారు. సో ఎక్కడైనా ఒక దగ్గరే ఉంటాను నేను అందరిలాగా 5-6 వాటిలో ఉండను. ఎందుకంటే బాధ్యతగా ఫీల్ అవుతా, మీటింగ్లకు వెళ్తా. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కదా. టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. అంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. అలాంటి జగన్ ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హాయ్ అందరికి నమస్తే, నేను మీ మాధురి. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న. ఈ రోజు ఏంటి సెలబ్రేషన్స్, ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అనుకుంటున్నారా? ఈ రోజు మా రాజా బర్త్డే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అందుకనే ఈ చిన్న సర్ప్రైజ్ రాజాకి. ఒకసారి చూద్దాం డెకరేషన్ ఎలా చేసామో. నవంబర్ 4th వెరీ స్పెషల్ డే. ఎందుకంటే గ్రేటెస్ట్ లెజెండరీ ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. ఫస్ట్ రాజాకి వెల్కమ్ చెప్దాం, ఓకేనా? బ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు, ఒక్కసారి వచ్చిపో. నా రాజా కోసం నేను స్పెషల్ గా చేయించిన కేక్ చూసారా? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపో. చిటికలే వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్. హాయ్ అందరికి నమస్తే, నేను మీ మాధురి. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న. ఈ రోజు ఏంటి సెలబ్రేషన్స్, ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ అనుకుంటున్నారా? ఈ రోజు మా రాజా బర్త్డే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అందుకనే ఈ చిన్న సర్ప్రైజ్ రాజాకి. ఒకసారి చూద్దాం డెకరేషన్ ఎలా చేసామో. నవంబర్ 4th వెరీ స్పెషల్ డే. ఎందుకంటే గ్రేటెస్ట్ లెజెండరీ ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. ఫస్ట్ రాజాకి వెల్కమ్ చెప్దాం, ఓకేనా? బ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు, ఒక్కసారి వచ్చిపో.
నా రాజా కోసం నేను స్పెషల్ గా చేయించిన కేక్ చూసారా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. చిటికలే ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. నేను మనవి చేస్తున్నా, దేర్ ఆర్ సో మెనీ పోలీస్ ఆఫీసర్స్. ఎందుకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు, ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. మీరు పనికి రానని అర్థం, మీరు పరిపాలన మీకు అర్థం కాలేదని అర్థం, పరిపాలన మీకు చేత కాదని అర్థం. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. పోలీసుల్ని తీసుకొచ్చి ఇరగొట్టమంటాడు. అదేమంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మీకు వేసిందో లేదో నాకు తెలియదు. నేనే హోంమంత్రి అయితే ఏందబ్బా, అయితే నువ్వు హోంమంత్రి అయితే ఏం చెప్పు. నేనేం హోంమంత్రిని అయితే ఇలా ఉండదు. ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే చెప్పు. యోగి ఆనందన, యోగి ఆదిత్యనాథ్. ఇంకోసారి నేనే హోంమంత్రిని అయితే అంటే అర్థం ఏంటి? నీ వల్ల కావట్లేదమ్మా, నేనైతే నా సంగతి చూపిస్తాను అనేది అర్థం. దీని ఇంకేమైనా అర్థం ఉందా? నేనే హోంమంత్రిని అయితే తీసుకోడు కదన్నాడు. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించారు. మానవ హక్కుల కోసం ప్రాణత్యాగం చేసే మనిషిని అంటాడు. ఓ పక్కనేమో తీసుకొచ్చి కొట్టమంటాడు. ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే నేనేం హోంమంత్రిని అయితే ఇలా ఉండదు. ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే చెప్పు. యోగి ఆనందన, యోగి ఆదిత్యనాథ్. ఇంకోసారి నేనే హోంమంత్రిని అయితే అంటే అర్థం ఏంటి? నీ వల్ల కావట్లేదమ్మా, నేనైతే నా సంగతి చూపిస్తాను అనేది అర్థం. దీని ఇంకేమైనా అర్థం ఉందా? నేనే హోంమంత్రిని అయితే తీసుకోడు కదన్నాడు. నన్ను మొట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మొట గుడిపించారు. మానవ హక్కుల కోసం ప్రాణత్యాగం చేసే మనిషిని అంటాడు. ఓ పక్కనేమో తీసుకొచ్చి కొట్టమంటాడు. ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. దేర్ ఆర్ సో మెనీ పోలీస్ ఆఫీసర్స్. ఎందుకు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. మీరు పనికి రానని అర్థం, మీరు పరిపాలన మీకు అర్థం కాలేదని అర్థం, పరిపాలన మీకు చేత కాదని అర్థం. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. పోలీసుల్ని తీసుకొచ్చి ఇరగొట్టమంటాడు. అదేమంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మీకు వేసిందో లేదో నాకు తెలియదు. నేనే హోంమంత్రి అయితే ఏందబ్బా, అయితే నువ్వు హోంమంత్రి అయితే ఏం చెప్పు.
ముసలమ్మంటారే. నేనేం హోంమంత్రిని అయితే ఇలా ఉండదు. ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే చెప్పు. పోలీసుల్ని తీసుకొచ్చి ఇరగొట్టమంటాడు. అదేమంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మీకు వేసిందో లేదో నాకు తెలియదు. నేనే హోంమంత్రి అయితే షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ 120 రోజుల్లో 100కు పైగా జరిగాయి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నేను ఎమ్మెల్యే 2 సార్లు, మంత్రిని. నా మీద ఎన్ని మాట్లాడారు? నా మీద చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది. నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి. నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి మన చేతుల్లో. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. నన్ను మొటగుడిపేశారు, మిమ్మల్ని కూడా మొటగుడి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది. నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి. నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, ఒక్కోసారి మన చేతుల్లో. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. సలహా ఇస్తూ కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ.
నన్ను మొడగుడిపేశారు. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, చిన్న భాషకి చెప్పు. ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? జమిలీ గిమిలీ అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు. జమిలీ గిమిలీ అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు. లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర చట్టం మీద చట్టం దగ్గర అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని. దేవుని నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, చిన్న భాషకి చెప్పు. ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? జమిలీ గిమిలీ అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు. జమిలీ గిమిలీ అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు. లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. ఏంది
సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నా, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర చట్టం మీద చట్టం దగ్గర అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని. దేవుణ్ణి నేను చెప్తుంటే నా మాట వినరా? ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఒకడు 10-20 వేస్తాడు, 20 లక్షలు 40 లక్షలు వేసినాడు ఏం చేస్తాడు? డబ్బులు సంపాదించడానికి బెల్ట్ షాపులు పెడతారు. ఈ బెల్ట్ షాపుల వల్ల కాదా ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగేది? మరి అలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే ట్రైన్. పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పవర్ ఉందా లేదా అనేది జనాలకు తెలీదా, ప్రెస్ వాళ్ళకి తెలీదా? ఇది తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. ఎవరికి ఎవరిని కొట్టే అర్హత లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా మీద ఏదో సోషల్ మీడియాలో రాశారంటారు. ఆడదాన్ని నేను, ఎమ్మెల్యే 2 సార్లు, మంత్రిని, నా మీద ఎన్ని మాట్లాడారు చూడండి అక్కడ ఏముందో. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. థ్యాంక్ యూ సార్. కలిసికట్టుగా ఉన్నాం, ఇది మా మేనిఫెస్టో, మా కోటేయండి, మీకు ఇది చేస్తాం అది చేస్తాం, జరగకపోతే నన్ను అడగండి అని ఆయన చెప్పాడు. చెప్పిన ఆయన ఈరోజు నాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటే ఎట్లాగా? పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పవర్ ఉందా లేదా అనేది నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. థ్యాంక్ యూ సార్. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఈ 4 నెలల్లో ఏం జరిగిందో ప్రెస్ ముందరే డిస్కషన్ చేద్దాం. మొత్తం రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పండి. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ సార్. నోరు, మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. మా అమ్మాయిని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారు ఒకసారి సోషల్ మీడియాలో చూడండి. అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచే షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కనిపించిందే రేసెగలు. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచేస్తుంటే, వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ, అవి ఫ్రీ ఇవి ఫ్రీ అవి ఫ్రీ అని చెప్పి, అవి ఫ్రీ ఇవి ఫ్రీ అవి ఫ్రీ అని చెప్పి ఈవీఎంని మేనేజ్ చేసుకొని వచ్చారు. అందుకే మీకు ఈ రోజు ప్రజల మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. నేను రోజా గురించి చెప్పేది అయితే, సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా, ఇంతకన్నా ఇంకో నోరు మూసుకో. ఎక్కడ పడితే అక్కడ గంజా, ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పారుతుందని. ఎవరి వల్ల అండి?
మీ చేతగానితనం వల్ల కాదా? నువ్వు ఎక్కడైతే రిప్రజెంట్ చేసావో గతంలో అదే విశాఖ జిల్లాలో పండిస్తున్నారు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కానటువంటి విధంగా ఫెయిల్యూర్ అయిపోయారు. నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి అంకుల్. ఒక గేమ్ లో ఓడిపోతే నేను ఓడిపోయినాను 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 ఏదైతే జగనన్న ఇస్తున్నారో అవన్నీ కూడా అమ్మఒడితో సహా, ఆరోగ్యశ్రీతో సహా, విద్యా దీవెనతో సహా, చేయుతతో సహా అన్నీ కూడా తీసేశాడు. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ, తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. తాగండి, తాగి జీవితాలు నాశనం చేయండి, వీలైతే ఎంతమందినైనా రేప్ చేయండి, లేదా ఇంటికి పోయి పెళ్ళాలని కొట్టి గృహహింస చేయండి అన్న విధంగా గంజాయిని, మందుని వెచ్చలవిడిగా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? అదృష్టకరం అంటే స్కూల్ పిల్లలు తాగేసి స్కూల్కి వెళ్లే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. ఏం చేయాలనుకుంటున్నారు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. 5 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. జగనన్న పరిపాలన చంద్రబాబు కన్నా చాలా 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 గొప్పగా ఉంది. చండాల పరిపాలన అండి. ఇంత మన స్టేట్ కి ఇంత దరిద్రం ఎప్పుడు పట్టదు. ఒట్టి వరస్ట్ గవర్నమెంట్, వరస్ట్ పాలకులు. గెలిస్తే మటుకి చాలా మంది కష్టాలు పడిపోతారు, బాధలు పడతారండి. గెలిస్తే మటుకి ఈ ప్రభుత్వం ఏం బాగాలేదు మాకు. అసలు చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు బాగుంది.